శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఎప్పుడూ వేడుకుంటూ, ఈరోజు ఫాల్గుణ మాసపు శనివారం ఎంతో విశేషమైనటువంటి, స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో అనంతాచార్యులు అనే భక్తుడు ఉండేవాడు. అతను రామానుజాచార్యుల వారి ప్రియశిష్యుడు. గురువు రామానుజాచార్యుల వారి ఆదేశానుసారం అనంతాచార్యుడు భార్యతో సహా తిరుమలకు చేరుకొని శ్రీనివాసును సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. ప్రతిరోజు తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైనటువంటి పువ్వులను సేకరించి ఆనంద నిలయంలో స్వామివారిని ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు. పూల అలంకారంలో దివ్యంగా దర్శనమిస్తున్నటువంటి స్వామిని చూసి మురిసిపోయేవాడు అనంతాచార్యుడు. ప్రతిరోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పువ్వులను కోసుకొని వస్తున్నటువంటి అనంతాచార్యుల వారికి ఒకనాడు ఒక ఆలోచన వస్తుంది. తానే స్వయంగా స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తయారు చేయకూడదని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆ విధంగా అనుకోగానే చక్కగా రకరకాల సువాసనలతో ఉండేటటువంటి పూల మొక్కలను పెంచి వాటిని స్వామివారికి సమర్పించాలి అని చెప్పి భావిస్తాడు. ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైనటువంటి పుష్పాలంకరణలో ఊహించుకొని మురిసిపోతాడు అనంతాచార్యుల వారు. ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవ్వరి సహాయం తీసుకోకూడదని చెప్పి దృఢంగా నిశ్చయించుకుంటాడు. ఆ తోటకు కావలసినటువంటి నీటి కోసం ఒక చెరువును తవ్వడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ ఉదయం స్వామివారి నివేదన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమై ఉండేవారు. నిప్పులు చిమ్మేటటువంటి ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు. ఆమె ఆ మట్టిని తీసుకుని వెళ్ళి దూరంగా విసిరివేసేది. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ అదే పనిలో ప్రతిరోజు నిమగ్నమై ఉండేవారు. భార్య నిండు చూలాలు కావడంతో గంపను నెత్తిమీద పెట్టుకుని వెళ్ళి దూరంగా పారవేసి తిరిగి రావడం, మరలా వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. కానీ అనంతాచార్యుల వారు మాత్రం వేరే ఎవ్వరి సహాయం తీసుకోకూడదని దృఢ సంకల్పంతో ఉండడం చేత భార్యకు పాపం ఆ శ్రమ తప్పలేదు. ఆశ్రిత జనవత్సలుడైనటువంటి ఆ శ్రీనివాసుడు అదంతా గమనిస్తూ ఉంటాడు. ఆ దంపతులకు ఎలాగైనా సరే సహాయం చెయ్యాలి అని చెప్పి తలుస్తాడు. ఇక స్వామి అనుకున్నదే తడవుగా ఆ మరునాడు ఆచార్యుల వారి వద్దకు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి, తాత, ఈ మండుటెండలో మీరు ఎందుకింత కష్టపడుతున్నారు? నన్ను కూడా సహాయం చేయనివ్వండి. నేను తప్పకుండా మీకు ఏదైనా కానీ సహాయం చేస్తాను అని అంటాడు. కానీ అనంతాచార్యుల వారు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. కానీ బాలుని రూపంలో శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతులు మట్టి తవ్వే వేళలో వచ్చి అక్కడే నుంచునేవాడు. ఆచార్యుల వారు ఆ బాలుని ఏమాత్రం దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఆచార్యుల వారిది అదే పట్టుదల. నిండు చూలాలైనటువంటి భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారవేయడం, మరలా తిరిగి గంపను ఎత్తుకోవడం ఇవేమీ గమనించే స్థితిలో లేడు అనంతాచార్యుల వారు. కేవలం అతని ధ్యాస అంతా కూడా ఏమిటి అంటే, ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా, ఎంత త్వరగా నేను పూల మొక్కలేస్తానా, ఆ పువ్వులు వస్తాయా, ఎంత త్వరగా ఆ పువ్వులతో నా స్వామిని అలంకరిస్తానా అనే తపనే తప్ప తన శ్రమ కానీ తన భార్య శ్రమ కానీ ఏమాత్రం తెలియడం లేదు. భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసునికి ఈ దంపతులను చూస్తూ ఉంటే ముచ్చట కలుగుతుంది. వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలుగుతుంది స్వామివారికి. కానీ వారి శ్రమను చూసి బాధపడతాడు. ఇక లాభం లేదనుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ మహా ఇల్లాలి వద్ద నుండి గంపను తీసుకుంటాడు. ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలను ఎత్తి పారవేసే పనిలో పడతాడు స్వామి. గడ్డపారతో మట్టిని తవ్వే పనిలో ఉన్నటువంటి ఆ అనంతాచార్యుల వారు అదంతా గమనించలేదు. తలపైకెత్తి కూడా చూడలేదు. అలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వస్తుంది. తన భార్య ప్రతిరోజు కంటే ఈరోజు ఇంత త్వరగా ఏ విధంగా రాగలుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేసొస్తుందా అని సంశయం కలుగుతుంది. ఆ ఆలోచన రాగానే ఆచార్యుల వారు ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తాడు. వెంటనే జరుగుతుందంతా అర్థమవుతుంది. ఇంతవరకు ఈ బాలుడే ఈ గంప మోస్తున్నాడన్నమాట అనుకొని ఆచార్యుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎంత వద్దని చెబుతున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఆ బాలుడిపై విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఒక్కసారిగా గడ్డపారను పైకెత్తి ఎందుకిలా చేశావని చెప్పి కోపంగా అడుగుతాడు.
ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగు లంఘించుకుంటాడు. సమాధానం కూడా చెప్పకుండా అలా ఆ బాలుడు వెళ్ళిపోవడం ఆచార్యుల వారికి మరింత కోపం తెప్పించింది. ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుడు వెంటపడతాడు. కనపడినట్లే కనపడి ఇట్టే మాయమైపోతాడు ఆ బాలుడు. ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువై గడ్డపారను ఆ బాలుడి పైకి విసిరి కొడతాడు. ఆ విసురుకు గడ్డపార బాలుని గడ్డానికి తగిలి రక్తం కారుతుంది. మరలా మాయమైపోతాడు ఆ బాలుడు. ఆ బాలుడికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించినటువంటి ఆచార్యుల వారు మరలా కనపడకుండా పోతాడా అనుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఆ రోజు సాయంకాలం ఆలయంలోకి ప్రవేశించినటువంటి అనంతాచార్యుల వారికి ఆలయంలో అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపిస్తుంది. అందరి ముఖాలలోనూ ఆందోళన నిండి ఉండడం గమనిస్తాడు. అందుకు కారణం ఏమిటా అని ఒక అర్చకుల వారిని అడగగా, ఆనంద నిలయంలోకి తీసుకుని వెళ్ళి చూడవయ్యా స్వామివారి విగ్రహాన్ని అంటూ చూపిస్తాడు. అంతే, అక్కడ దృశ్యం చూసినటువంటి ఆచార్యుల వారి నోట మాట రాలేదు. శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం చుబకంపై గాయం, దారగా కారుతున్నటువంటి రక్తం. ఆ దృశ్యం చూసినటువంటి అనంతాచార్యుల వారికి జరిగిందేమిటో స్పష్టంగా అర్థమవుతుంది. స్వామి, ఎంత అపరాధం చేశాను, వచ్చింది నీవని తెలియక ఎంతటి అపరాధం చేశాను తండ్రి, ఆపద్బాంధవా నన్ను క్షమించు తండ్రి అంటూ స్వామివారిని అర్థిస్తాడు. జరిగిందంతా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆచార పురుషులందరూ ఆశ్చర్యపోతారు. అంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఇలా పలుకుతాడు. ఓయి అనంతాచార్య, ఇదంతా నేనాడినటువంటి నాటకమే. నీ భక్తి తత్పరతను లోకానికి చాటాలి అని ఈ విధంగా చేశాను. నేను చేసినటువంటి లీలా విశేషమే ఇది. నా చుబుకంపై ఈ గాయానికి గుర్తుగా మాయను మచ్చ ఏర్పడుతుంది. ఆ చుక్కపై ఈ రోజు నుండి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరినీ ఆనందింపచేస్తూ ఉంటాను అని అంటాడు స్వామివారు. అనంతాచార్యుల వారి జీవితం ధన్యమైంది. లక్ష్మీనారాయణులకు ఆ పూల తోటంటే ఎంతో ప్రాణప్రదమైంది. ఎంతో అద్భుతమైనటువంటి పూల మొక్కలతో, తీగలతో, రకరకాలైనటువంటి దివ్య పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తానికి అద్దం పట్టేలా ఉండేటటువంటి ఆ తోటలో విహరించడం మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ప్రతిరోజు రాత్రివేళల్లో ఆ జగన్మాత తన నాదుణ్ణి తోడుగా తీసుకొని ఆ వనంలో విహరిస్తూ ఆటపాటలాడుతూ మైమరిచిపోతూ ఉండేది. అనంతాచార్యుల వారు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైనటువంటి పూల మొక్కలను ఎక్కడెక్కడి నుండో తీసుకుని వచ్చి పెంచసాగాడు. రాత్రి వేళల్లో జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి చక్కగా పూల మొక్కల చెంత నుంచొని ఆ పుష్పాల అందాలను చూస్తూ మురిసిపోతూ ఉండేది. అనంతాచార్యుల వారు ప్రతిరోజు ఆ పువ్వులను కోసుకొని వెళ్ళి ఆనంద నిలయంలో స్వామివారికి సమర్పించేవాడు. అర్చకులు ఆ పూలతో శ్రీమన్నారాయణుల వారిని, స్వామివారి హృదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరించేవారు. ఈ పుష్పాలంకరణలో స్వామి అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చేవాడు. జగన్మాత అనంతాచార్యుల పుష్ప కైకర్యాన్ని చూసి ఎంతో సంతోషించేది. అతన్ని కనికరించాలి అని అనిపించింది తల్లికి. శ్రీమన్నారాయణుల వారితో, స్వామి, అనంతాచార్యుడు మనకెంతో ప్రియభక్తుడు, అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన ధర్మం అని అంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు జగన్మాతతో, ఓ ప్రియసఖి, నీకు నీ బిడ్డలంటే ఎంతటి అనురాగం, ఎంతటి ఆప్యాయత నాకు తెలియదా? అతనిని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దామని అంటాడు. ఆ విధంగా ప్రతిరోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మి శ్రీనివాసుడు ఉద్యానవనం అంతా విహరించి ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై నిల్చుంటుంది అమ్మవారు. అప్పుడు శ్రీనివాసుడు 2 గులాబీ పూలను తెంపి తన ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మీదేవి సిగను అలంకరిస్తాడు. జగన్మాత పులకరించిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లెతీగ కనిపిస్తుంది. అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తెంచుకొని శ్రీనివాసునిపై విసురుతుంది. శ్రీనివాసుడు కూడా కొన్ని పూలను తెంపి అమ్మవారిపై వేస్తాడు. ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఉద్యానవనమంతా విహరించి ఎంతో ఆనంద పరవశులవుతారు. ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యుల వారికి తోటంతా నలిగినటువంటి పూలతో చిందరవందరగా ఉండడం చూస్తాడు. ఎవరో దొంగలు రాత్రివేళ ప్రవేశించి ఈ తోటనంతా పాడు చేశారే అని మనసులో అనుకుంటాడు. అక్కడక్కడ కొన్ని పూలను కోసుకొని ఆనంద నిలయంలో స్వామివారికి సమర్పిస్తాడు. ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మీదేవి తిరిగి మరలా తోటకొస్తారు. ఆ రోజు తోటలో సంపెంగలు,
సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైనటువంటి పూలను ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి వారికి. అప్పుడు ఆ దంపతులిద్దరూ తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు. శ్రీనివాసుడైతే కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి మళ్ళా జగన్మాత సిగను అలంకరించి మురిసిపోతాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. అంతలో తెల్లవారడంతో వారిరువురూ తిరిగి ఆనంద నిలయానికి చేరుకుంటారు. ఉదయాన్నే తోటలో అడుగుపెట్టినటువంటి అనంతాచారుల వారి కోపానికి అవధులు లేకుండా పోతాయి. తోటంతా మరలా చిందరవందరగా తుంచివేసినటువంటి పూలతో ఉండడం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చారే అని మనసులో అనుకుంటాడు. తనకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఈ పూల తోటను ఈ విధంగా పాడు చేసిన వారిని ఎలాగైనా సరే పట్టుకోవాల్సిందే అని భావిస్తాడు. ఆ రాత్రి తోటలో ఒక మూలన పడుకొని అలా ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటాడు. రాత్రంతా గడుస్తుంది. చప్పుడు లేదు. అమ్మయ్యా, తాను కాపలా కాస్తున్నానే అని అనుకుని దొంగలు వచ్చినట్లు లేరే అని భావిస్తాడు. అంతలో తెల్లవారిపోతుంది. తోటంతా నిన్నటి మాదిరిగానే తిరిగి చిందరవందరగా మారిపోతుంది. పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉంటాయి. ఈ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్టున్నారే అని అనుకుంటాడు. అలా ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలా ఉండవలసిందే అని చెప్పి భావిస్తాడు. ఆ విధంగా 8 రోజులు గడిచిపోతాయి. కానీ ఆ చోరులు మాత్రం అతనికి దొరకలేదు. ఈ చోరులు దొరికేలా లేరే, తనను అనుగ్రహించమని చెప్పి ఆనంద నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు. తరువాత దయామయురాలైనటువంటి జగన్మాత శ్రీమన్నారాయణుడితో ఈనాడు ఆచార్యుల వారిని ఎలాగైనా సరే కరుణిద్దామని చెప్పి అంటుంది. భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అంటాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఆ చోరుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటాడు. అంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుష ఆకారాలు ఆ పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపిస్తాయి. సందేహమే లేదు, రోజు నా పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేనని చెప్పి భావిస్తాడు. వారిద్దరూ చూస్తుంటే ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తారు. పురుషుడేమో అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ స్త్రీ అద్భుతమైనటువంటి సౌందర్యంతో దివ్యమైనటువంటి ఆభరణాలతో విరాజిల్లుతూ ఉంటుంది. వారిని చూసినటువంటి అనంతాచార్యుడు ఒక్క క్షణం మైమరిచిపోతాడు. అంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొస్తుంది. నెమ్మదిగా వెనుకగా వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధిస్తాడు. ఇంకా ఎక్కడికి పోతారు అని అంటాడు. ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ సాధ్యపడలేదు. ఆ జగన్నాటక సూత్రధారి ఆ జగన్మాత తన భక్తునితో నాటకాలాడుతూ ఉంటారు. అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలా ముచ్చటపడుతూ ఉంటారు. మరి భగవంతునికి భక్తునికి కలిగినటువంటి బంధం అంతటిదే కదా. ఆచార్యుల వారు దొంగలు దొరికారు అనే సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటిన బంధనం తెంచుకొని పరిగెత్తి మాయమైపోతాడు. అది గ్రహించినటువంటి ఆచార్యుల వారికి తీవ్రమైనటువంటి కోపం కలుగుతుంది. ఈమె కూడా భర్త వెనుకే పరిగెడుతుందేమోనని చెప్పి ఆమెను కాస్త గట్టిగా పట్టుకుంటాడు. భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా, తిరిగి ఉదయం మరలా భార్య కోసం రాకుండా పోతాడంట్లే అని చెప్పి మనసులో అనుకుంటాడు అనంతాచార్యుల వారు. ఆ విధంగా అమ్మవారిని గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలో ఉన్నటువంటి ఒక సంపెంగ మానుకు తీగలతో బంధిస్తాడు. అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని చెప్పి అడుగుతుంది. ఉదయం చూద్దాంలే అని అనుకుంటూ వెళ్ళి అనంతాచార్యుల వారు కునుకు తీస్తాడు. అంతలో తెల్లవారిపోతుంది. ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు నిశ్చేష్టులై నిలబడతారు. వారి నోట మాట రాలేదు. శ్రీనివాసుని వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత లక్ష్మీదేవి బంగారు ప్రతిమ కానరాక వారు ఆందోళన చెందుతూ ఉంటారు. ఏమిటి వైపరీత్యం, ఎంతటి విపరీతమైనటువంటి బుద్ధి ఎవరికి పుట్టిందా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఈ విధంగా పలుకుతాడు. మీరేమీ చింతించనవసరం లేదు. నా ప్రియసఖి అనంతాచార్యుల వారి తోటలో బంధింపబడి ఉంది. మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా మరలా తీసుకొని రండి అని చెప్పి పలుకుతాడు. ఆ వెంటనే అర్చకులందరూ పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగ మానుకు బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి బంగారు ప్రతిమ కనిపిస్తుంది. జరిగిందంతా గ్రహించినటువంటి అనంతాచార్యుడు తనకేమీ తెలియదని ఆ అర్చకులతో మొరపెట్టుకుంటాడు. అప్పుడు అర్చకులందరూ అనంతాచార్యులతో సహా అలవేలు మంగను పలు విధాలుగా స్తుతిస్తూ ఒక పూల గంపలో పెట్టుకొని ఆలయానికి తీసుకుని వస్తారు. ఆనంద నిలయంలో ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో మరలా ఇలా పలుకుతాడు. మామా అనంతాచార్య,
నీ కూతురిని నాకు పూలబుట్టలో తెచ్చిచ్చినటువంటి నీవు నాకు కన్యాదాతవైనటువంటి మామగారివి. నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరం ఎంతో ఆనందపడ్డాం. ఇదంతా మా వేడుకే అని అంటాడు. అప్పుడు ఆ పూలగంపలోని అమ్మవారు క్షీరసముద్రరాజ తనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది. ఆ విధంగా అనంతాచార్యుల వారి జన్మ ధన్యమవుతుంది. స్వామి అమ్మవార్ల యొక్క కృపను పొందాడు అనంతాచార్యుల వారు. జగన్మాత శ్రీ మహాలక్ష్మికి అలాగే నారాయణుల వారికి తన భక్తులంటే ఎంతటి అనురాగమో ఎంతటి ఆప్యాయతో ఈ కథ ద్వారా మనకు తెలిసింది కదా. గృహాలలో గృహలక్ష్మిగాను, గోవులలో కామధేనువుగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రుడిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యుడిలో తేజోలక్ష్మిగాను, పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణుని యొక్క హృదయ లక్ష్మిగాను ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లికి భక్తులంటే ఎనలేనటువంటి ప్రేమ. ఆ తల్లి అనుగ్రహిద్దాం అని అనగానే స్వామివారు కూడా అమ్మవారి మాటను ఎన్నడూ జవదాటడు. అదే వారికి ఉన్నటువంటి బాంధవ్య బలం. ఇప్పుడు స్వామి అనుగ్రహించినటువంటి మరొక భక్తుని గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతను తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతనికి ఉన్నటువంటి దిగులంతా అతనికి ఉన్నటువంటి అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికినటువంటి బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగివ్వడం అతనికి చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను తప్పకుండా కరుణిస్తాడు అనే నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. భక్తజన సులభుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అదంతా గమనిస్తూ ఉండేవాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడై ఏదో ఒక రూపంలో తప్పకుండా వచ్చి తన భక్తులను ఆదుకుంటాడు. అది నిత్య సత్యం. అలా ఒకనాడు సాయంకాలం నాడు ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ తిరిగి వస్తూ ఉంటాడు. అంతలో మార్గమధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లుతాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడైనటువంటి మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరిస్తాడు. అప్పుడు ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడడానికి చాలా కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో అని అంటాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు. చూసేందుకు సాక్షాత్తు ఆ శ్రీనివాసుల్లా నాకు అనిపిస్తున్నారు అని అంటాడు. అలాగే గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు స్వామి. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవీయండి అంటూ వినవించుకుంటాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పకుండా చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి వ్రతం గురించి చెబుతాను. వ్రతం ఆచరించినటువంటి మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెబుతాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతం ఏదో చెప్పండి, ఇప్పుడే ఆచరిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం గురించి వివరంగా చెబుతాడు. మిత్రుడు రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి ఆ విషయం గురించి భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారి ఆహ్వానించి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ ఇస్తాడు. అంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినిపిస్తుంది. మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అని చెబుతాడు. అంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూటను పెడతారు. ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని చెబుతారు. మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అంటూ మూటా ముల్లే సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమవుతాడు. అయితే ఆ ఆనందంలో పడి ముసలి బ్రాహ్మణుడి సంగతి మర్చిపోతాడు. మార్గమధ్యంలో అతనికి గుర్తుకు రాగా, ఏముందిలే, ఒక నెల తర్వాత కలవచ్చులే అని అనుకుంటాడు. అలా వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరుకుంటాడు. రోజులు నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట మాత్రం అతనికి పూర్తిగా మర్చిపోయేలా ఉంటాడు. అంతే,
బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. మానవ నైజం అంతేలేని అనుకుంటాడు స్వామి. తన మహత్యం గురించి తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. అంతే, ఆ మరునాడే రాజుగారి ఆస్థానంలో రాణిగారి నగలు మాయమవుతాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడుతుంది. మిత్రుడికి కఠినమైనటువంటి కారాగార శిక్ష పడుతుంది. రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షిస్తారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అసలు ఇలాంటి అభాండం నా మీద పడింది అని అనుకుంటూ మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనిపిస్తారు. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని, తనకిచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఈ విధంగా జరిగింది అని చెబుతాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను పాపాత్ముణ్ణి, ఎంతో అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పకుండా ప్రతి నెలా మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు. భక్తజన బాంధవుడైనటువంటి స్వామి అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహిస్తాడు. స్వామి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరుకుతాయి. మిత్రుడు దొంగలించలేదని రాజు తెలుసుకుంటాడు. మిత్రుడిని కారాగారం నుండి వదిలివేస్తాడు. అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రతి నెల స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు అని సాక్షాత్తు ఈ కథను అత్రి మహర్షుల వారే సెలవిచ్చారు. మనందరిపై కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనసారా ఆ స్వామిని మరొకసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.